మూవీ మహేష్ బాబు కోసం చూడాలి. మహేష్ బాబు కోసం త్రివిక్రమ్ గారి డైలాగ్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. సెంటిమెంట్ కూడా కొంచెం తగ్గింది. ఒక పాత్రల పరంగా బాగానే ఉన్నాయి కానీ జగవతి బాబు గారిది సునీల్ గారిది ఎక్కువ వాడుకోలేదు. రామకృష్ణ గారికి తక్కువ వాడినా కానీ వాడినంత వరకు తల్లి మదర్ సెంటిమెంట్ కాబట్టి ఎవరైనా కానీ బాగా చూపించాలనుకుంటారు, చూపించారు మదర్ వరకు. శ్రీలీలతో డ్యాన్సు చాలా పర్లేదు అనిపించింది. బాబు కూడా బయటనే కాదు స్టేజ్ మీదనే కాదు సినిమాలో కూడా ఒప్పేస్తుంది. ఏంట్రా ఇది ఇట్లా వస్తుంది, దీంతో మ్యాచ్ అంటే మాతో కాదు అని స్టేజ్ మీద ఒకసారి అన్నాడు ఇంటర్వ్యూలో, ఇది ఈవెంట్లో. అలాగే సినిమాలో కూడా అన్నాడు. పక్కన కామెడీ అంత వెనక్కి కిషోర్ కామెడీ బాగా అనిపిస్తుంది. కామెడీ కొంచెం పర్వాలేదు గత సినిమాల కంటే. అలాగే మన ఒక్కడు సినిమాలో ఒక సాంగ్ కూడా ఇంకా చర్మినార్ మీద ఏదో ఆ పాట గుర్తు చేయడం మంచిగా అనిపించేస్తుంది. శ్రీలీల అయితే దానికి కూడా మంచి హ్యాపీగా చాలా బాగా అనిపించింది డ్యాన్స్ చేయడం. బాగుంది, పర్వాలేదు. ఎందుకంటే రీసెంట్గా ఆయన ఈయన అంటారా పెద్ద పెద్దలే చేస్తున్నారు అమ్మాయిలతో మంచిగా డాన్సెస్ కూడా. బాబు మాస్ అంటున్నారు కానీ క్లాస్గా ఈ శ్రీలీల పక్కన ఎంత క్లాస్ ఉందో చాలా బాగా యాక్టింగ్ చేశాడు, చాలా బాగా అనిపించింది. మన మ్యూజిక్లో కూడా ఒకసారి అనిరుద్ధ్, ఒకసారి తమను, ఒకసారి అనిరుద్ధ్ అని ఆగమనం చేశారు మనని. కానీ తమనే ఉన్నాడు. తమను నాకు బాగా నచ్చిన సాంగ్ అయితే తాతదే. ఇంకోటి డిసప్పాయింట్ అయితే తాత కనపడతాడు అనుకున్నా, తాత కనపడలేదు. ఎందుకంటే చాలా కృష్ణకాంత్ పార్క్ ఆడ తాత ఆయనతో రెగ్యులర్గా వీడియో చేసి మేము ఎక్కడికో వెళ్ళిపోయాను. తాత కనపడతాను ఊహించేసుకొని వెళ్ళిపోయాను. మా పక్కన మొత్తం లేడీస్ అన్న మాకంటే ఎక్కువ వాళ్ళే హ్యాపీగా ఎంజాయ్ చేశారు. నేను అసలు ఊహించలే. వచ్చి డైరెక్ట్ సార్ పేపర్లు చల్లొచ్చు అంటే నేను కాచిగూడలో నికల్లే పేపర్ చల్లొచ్చా అని తీసుకుని పేపర్లు ఇంత కట్ట తీసుకున్నారు, పేపర్లు తీసుకున్నారు లేడీస్. అలాగే అరవచ్చా డాన్స్లు వేస్తా అంటున్నారు, మీ ఇష్టం అమ్మ ఏమని చేసుకోండి ఏమన్నారు అని అంటే వాళ్ళు మస్తు ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ తమన్ గారు మ్యూజిక్ కొంచెం పర్లేదు, బాగానే అనిపించింది. గత సినిమాల్ని మన ఎవడు దూకుడు కాకుండా దూకుడు ఆదిలింది ఉన్నాయి మన బాబుతోటి అంత రేంజ్ అయితే కనపడలేదు. తమను ఐఎమ్ సారీ, ఖచ్చితంగా ఈసారి నువ్వైతే తగ్గించావనే ఫీలింగ్ కలుగుతుంది నాకు. ప్రతిసారి నేను ఎవరైనా తిట్టినా కానీ వాళ్ళకేం తెలుసు అంటావు. నేను అప్పటి నుంచి నువ్వు బాలయ్యబాబుతో ప్రతి సినిమాలు కూడా చూసినా కానీ మా తమ్ముడు చాలా బాగా కొట్టినాను అనేవాడిని. ఈసారి కుర్చీ పాట తప్ప మిగతా పెద్ద ఏమనిపించలేదు. బీజిఎం పరంగా అయితే కొంతవరకు ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం తగ్గినట్టు అనిపించింది, సెకండ్ హాఫ్లో ఎరగొట్టేశాడు. నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారు ఆయన పాత్ర హైలైట్. మళ్ళీ రావు రమేష్ గారు ఉన్నారు కదా, ఆయనది ఇంకా కొంచెం విలనిజం చూపించుంటే బాగుండేది అనిపించింది. తక్కువ పెట్టారు. ఆయనకి ఇచ్చినంత వరకు బాగా చేశాడు కానీ ఆయన ఎక్కువ చూపించలేదు. ఆయన బాగానే ఉంది. ప్రకాష్ రాజ్ గారు కొడుకు క్యారెక్టర్ ఉంటుంది, అది నార్మల్గా ఉన్నది. కొంచెం పొలిటికల్ డైలాగేలో పడ్డట్టు అనిపించింది. మరి అది ఎవరికి తగులుతుందో తెలియదు. అలాగే పొలిటికల్ పరంగా వాళ్ళు పోయే సన్నివేశాలు చూస్తే జనాల్ని ఎలా మోసం చేస్తారని కొన్ని సన్నివేశాలు చూపించారు. సో చూడాలి. కొంతవరకు ఫ్యాన్స్కి అయితే పండినాయి. నేను అలాగే మీరు ఇంకా దేంతో కంపారిజన్ చేద్దామని చూస్తే నాకు టికెట్లు దొరకలే. వేరే సినిమాలు ఏమీ చూడలేదు. అంటే సెంటిమెంట్ కొంచెం తగ్గింది మేడం. రావు రమేష్ ప్రకాష్ రాజ్ చూస్తే రొటీన్ అనిపిస్తామన్నా అనిపిస్తుంది, అక్కడక్కడ అనిపిస్తుంది. కానీ ప్రకాష్ రాజ్ పాత్ర అయితే పర్వాలేదు. రావు రమేష్ ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన ఏ పాత్రైనా బాగా చేస్తాడు. వాళ్ళ డాడీ తర్వాత రావు రమేష్ చేయాలి అటువంటి పాత్రలు. ఆయనకి ఇంకా ఎక్కువ పాత్ర ఇవ్వలేదనే ఫీలింగ్ కలిగింది. కామెడీ ఎలా ఉంది? కామెడీ నార్మలే ఉంది, పెద్ద గేమ్ లేదు, నార్మలే ఉంది సినిమా అయితే. ఒకసారి చూడొచ్చు. ఫ్యాన్స్కి ఓకే, ఫ్యాన్స్ వరకు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అంతే. లాగని లేదు మేడం. ఫస్ట్ హాఫ్లో